వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసులకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టేందుకు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ జగన్మోహన్ రెడ్డి పోలీసులకి పాఠాలు నేర్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పాఠాలు నేర్పాలనుకున్నారు, ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గారు హాయ్ అండి. హాయ్ మేడం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులకి తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇస్తూ పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అధికార పక్షానికి వారు జేజేలు కొట్టేందుకు కాదు అంటూ వారికి వార్నింగ్ ఇస్తూనే మీ టోపీ మీద ఉన్నటువంటి 3 సింహాలకి అర్థం తెలుసుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి వారికి పాఠాలు నేర్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పోలీసులకి ఎందుకు పాఠాలు నేర్పాలనుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇవాళ ఎన్ని విచిత్రాలు జరుగుతున్నాయండి. శాసనసభ ప్రారంభంలోనే మొదటి రోజే మనం ఎన్ని తెలుసుకుంటున్నామో కొత్త కొత్త విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు అదే పోలీసులు ఆయనకి సెల్యూట్ కొట్టారు, ఆయన మాట విన్నారు, ప్రతిపక్షాలను అన్ని రకాలుగా అణగదొక్కాలని చూశారు, వాళ్ళ మీద జులుం ప్రదర్శించారు, లాఠీచార్జీ చేశారు, కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు. మాస్ వార్నింగ్ ఇస్తూ మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఇలాగే ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి మధుసూదన్ రావు గారితో పాటుగా కొంతమంది పోలీసులకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు. అసలు ఏంటి, ఎందుకు వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు, ఎందుకు వారికి పాఠాలు నేర్పాలనుకున్నారంటే ఏం చెప్తారు? పాపం ఈయన కొత్తగా ముందు ఈయన పాఠాలు నేర్చుకోవాలండి బాబు. ఎందుకంటే 5 ఏళ్ళు అసలు వ్యవస్థలన్నీ నాశనం చేసి అసలు పోలీస్ అనేవాడు పనిచేశాడా సక్రమంగా? పోలీసులందరూ కూడా మీకు అదే మన మొత్తుకుంటున్నది అదే. పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను మర్చిపోయి వాళ్ళు ఊడిగం చేశారు 5 ఏళ్ళు. అంటే కొంతమంది ఎక్సెప్షన్ ఉన్నారు, కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు, మనం లేరని చెప్పట్లా, ఎక్కువ శాతం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఏమిటో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆయన గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఇవాళ మీ మీద కరెక్ట్ గా పనిచేస్తున్నాడు. అప్పుడు నేను చేయలేకపోయాను సక్రమంగా నా డ్యూటీ అని, ఇవాళ సక్రమంగా డ్యూటీ చేస్తున్నాడు మధుసూదన్ రావు గారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన జగన్. కాబట్టి ఇవాళ మధుసూదన్ రావు వాళ్ళ చేతిలో పేపర్లు లాక్కున్నాడు. వాళ్ళు ధర్నా చేస్తుంటే లాక్కుంటే జగన్ గారికి సడన్ గా ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది. సడన్ గా ఆయన మధుసూదన్ రావు గారి టోపీ మీద ఉండే 3 సింహాలు గుర్తుకొచ్చి చెప్తున్నాడు ఆయన, ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకో, నీ 3 సింహాలకి అర్థం తెలుసుకో. ఆయనలోంచి ఒక ఆవేశం పెళ్ళుబుకింది. టోపీల మీద ఉన్న 3 సింహాలకు అర్థం ఏంటో తెలుసుకో అంటూ కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, పాఠాలు నేర్పించారు. ఇచ్చాడు ఆయన కరెక్ట్. ఇప్పుడు ఏంటి ఆయన బాధ ఏంటి? ఆయన చేతిలో పేపర్ లాగేసుకుంటే ఆయన కష్టంగా ఉంది. వీళ్ళు అసలు నల్ల కండువాలు కప్పేసుకుని ఏదో పుట్టి మిలిగిపోయినట్టు వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారండి? శాసనసభని సవ్యంగా జరగనివ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఒక్కటేనండి, ఇవాళ పోలీసులకి వార్నింగ్ ఇచ్చినా లేకపోతే ఈ రకంగా ఆయన నడవడిక ఉన్నా దానికి కారణం ఏంటంటే ప్రెస్లో ఆయనకి పబ్లిసిటీ దొరకాలి. ఆయన రేపొద్దున వెళ్ళి మోదీ గారి అపాయింట్మెంట్ కోరుతున్నాడు, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరుతున్నాడు, రాష్ట్రపతి పాలన కోరుతున్నాడు. రాష్ట్రపతి పాలన అంటే ఏంటి, ఎప్పుడు పెడతారా ఆయనకు తెలుసా? నెంబర్ 1. నెంబర్ 2 అంటే రేపొద్దున వాళ్ళ అపాయింట్మెంట్ ఈయనకి ఇచ్చేయాలి. ఇవన్నీ చూసి నిజంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతోంది, ఏదో జరిగిపోతోంది అని వాళ్ళు భావించి ఈయనకి వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చేయాలి. ఎందుకు ఇవ్వాలి? ఈయనకి ఒక పాయింట్ ఆయన మర్చిపోతున్నాడు. బీజేపీ కూటమిలో ఉంది అనే జ్ఞానం ఈయనకుందా? కూటమి ప్రభుత్వం విఫలమైందంటే బీజేపీ విఫలమైందని అర్థం కదా. అది కూడా జ్ఞానం లేదు ఈయనకి. ఇంకొకటి, ఇవాళ ఆయన ఏం చేద్దాం అనుకున్నా కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఆల్రెడీ. ఈయన 5 ఏళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకుని ఏం చేశాడు, పోలీసులతోటి ఒక గులకరాయి సతీష్ని ఏం చేశారు ఈయన మిగతా వాళ్ళని ఇంకా చాలా మీకు గుర్తుంటే అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేసిన ఆ దళిత యువకుడు గురించి, వీళ్ళందరూ పోలీసులే కదండి. అతను ఎవరు, డాక్టర్ సుధాకర్. అతని మీద పోలీసులు ఎట్లా జులుం ప్రదర్శించారు, ఎంత అన్యాయంగా
అతని పిచ్చివాడిని చేసి చచ్చిపోయేలాగా చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మధుసూదన్ రావు గారు గుర్తుపెట్టుకోకర్లా, జగన్మోహన్ రెడ్డి గారు రికలెక్ట్ చేసుకోవాలి. తనేం చేశాడు గతంలో అది గుర్తు చేసుకోవాలి. మధుసూదన్ రావు గారికి ఆయన పాఠం చెప్పక్కర్లే, పాఠం నేర్చుకున్నారు మధుసూదన్ రావు గారు. కాబట్టే ఇవాళ తన డ్యూటీని తను సక్రమంగా చేస్తున్నాడు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, ఇంకో పాయింట్ కూడా మనం చెప్పుకోవాలండి. ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి రాష్ట్రానికి, పెట్టుబడులు పెడతామని వస్తున్నారు. 400 మంది పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తే మనకి పరిశ్రమలు వెల్లువెత్తుతాయి. అంటే ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి వద్దు. పథకాలు ఇచ్చేసి ప్రజలు నోరెత్తకుండా చేసి తనకి వాళ్ళు ఓట్లు వేస్తే చాలు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఉపాధులు తెచ్చుకోకూడదు, వాళ్ళు ఎదగకూడదు జీవితంలో, వాళ్ళకి ఆలోచన రాకూడదు, వాళ్ళు ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళారో అప్పుడు వైసీపీకి వాళ్ళు ఓట్లు వెయ్యరు. రేపొద్దున 29 ఎలక్షన్స్ కోసం ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ ఆయన ఒక్కటి మర్చిపోతున్నాడు, ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారండి. వాళ్ళు చాలా ఆలోచించి ఈరోజు తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ వాళ్ళు ఓట్లు వేసి 164 సీట్లు ఇచ్చారు. మీరు కావాలంటే ఈరోజు నియోజకవర్గంలో మీరు ఒక ఏమనాలి సర్వే చేయండి. సర్వేలో మీకు క్లియర్గా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని మేము రాజశేఖర్ రెడ్డి కొడుకుగా భావించి రాజశేఖర్ రెడ్డి పరిపాలనలాగా చేస్తాడేమో అని భావించాము. కానీ ఇతను వేస్ట్. ఇది నా మాటలు కాదు, నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాటలు, నియోజకవర్గాల మనుషులు చెప్పింది. గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గం అయితే ఎప్పుడూ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందో, అంటే గెలుపుకి డిసైడింగ్ ఫ్యాక్టర్, ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏ నియోజకవర్గంలో అయితే, ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లా ప్రజలు చెప్పిన మాటలు ఇవి. మేము కళ్ళు తెరుచుకున్నాము. మొన్నటి వరకు మేము వైసీపీలో ఉన్నాం, కరెక్టే. ఎందుకున్నాం? మేము రాజశేఖర్ రెడ్డి అభిమానులం కాబట్టి రాజశేఖర్ రెడ్డి కొడుకుగా మేము జగన్మోహన్ రెడ్డికి చేశాం. కానీ అతను చేసిన తప్పిదాలు చూశాక ఒక వ్యక్తి తన కూతురు పెళ్లి చేసుకోవటానికి డబ్బు దొరకలేదట, ఇందిరా వికాస్ పత్రాలు ఇచ్చిందట ప్రభుత్వం. అవి నేను ఏం చేసుకోవాలని ఏడిస్తే నాకు తెలుసున్న వ్యక్తి మీడియేటర్గా ఉండి అతనికి క్యాష్ ఇప్పించి అతని కూతురు పెళ్లి చేయించట. క్లియర్గా చెప్తున్నారు, మేము ఊళ్ళు డిసైడ్ అయిపోయాం అని క్లియర్గా చెప్పాడు అతను. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఇతను తెలుసుకోవాలి. మధుసూదన్ రావు అతను ఎప్పుడూ పోలీస్ ఉద్యోగంలోనే ఉంటాడు. వేరే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పెర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చామండి, ఇంకా జగన్మోహన్ రెడ్డితో మాకు అవసరం లేదు, మాకు చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది 2 పనులు. ఫస్ట్ 1 అమరావతి నిర్మాణం, 2 పోలవరం పూర్తి చేస్తే మేము ఇంకో 10 ఏళ్ళు కూడా మేము చంద్రబాబు నాయుడునే కోరుకుంటామని ప్రజానీకం కొంతమంది నాతో అన్న మాటలు మీకు చెప్తున్నానండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి, మధుసూదన్ రావు గారు ఆలోచించుకోకర్లేదు. రాష్ట్ర పోలీసులు వాళ్ళ ఉద్యోగ నిర్వహణని సక్రమంగా చేస్తే చాలండి. వాళ్ళు 10 తరాలు అంటే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు, ఈవెన్ పోలీసులను కూడా. ఎందుకంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే చాలు. వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిళ్లు తెలుగుదేశం కూటమి చెయ్యదు. కాబట్టి వాళ్ళు చేస్తున్నది సక్రమంగానే చేస్తున్నారు. వాళ్ళు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.